నేపాల్లో ఊహించని ప్రజాగ్రహం. మినిట్ టు మినిట్ అక్కడ వాతావరణం చేంజ్ అయిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు పరిస్థితి. ప్రధానులు, మంత్రులు అందరూ రాజీనామాలు చేసి పరాయి దేశాలకు పోయే పరిస్థితి. అసలు దీని వెనకాతల ఒక బలమైన కారణం ఉంది. ఒక 11 ఏళ్ల బాలిక. చాలా తక్కువ మందికి తెలిసిన అంశం ఇది. అసలు ఏం జరిగింది, ఇందులో అంశాలు ఏంటి, క్లియర్గా మాట్లాడదాం. నేపాల్లో పతాక స్థాయికి చేరిన ప్రజాగ్రహం, ప్రధాని మంత్రుల ఇళ్లపై దాడులు, మంత్రులను ఉరికించి కొడుతున్న జనం. ఇక ప్రజాగ్రహం దెబ్బకు నేపాల్ ప్రధాని, అధ్యక్షుడు, మంత్రులు రాజీనామా. ఇంతటి ప్రజాగ్రహానికి కారణం ఏంటి, ఎలా మొదలైంది, నేపాల్లో అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే ప్రభుత్వాన్ని కూల్చేసింది 11 ఏళ్ల బాలిక అని అర్థమవుతుంది. చూడండి, 11 ఏళ్ల బాలిక ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఎవరైనా సరే కళ్ళలోన ఊహించగలరా ఇలాంటి పరిస్థితులు వస్తుందని? ఆ బాలిక చరిత్ర ఏంటి, బాలిక కూర్చేయడం ఏంటి, ఇప్పుడు నేపాల్ పరిస్థితి ఏంటి, దాన్ని ఆదుకునే నాదుడెవరు, ఇవన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు. ఇక సోషల్ మీడియా బ్యాన్ వల్లే ఈ పరిస్థితి అని వస్తున్న టాక్. జనరేషన్ జెడ్ ఉద్యమించడం వల్లేనని తెలుసు, కానీ దీని వెనుక ఉన్నది 11 ఏళ్ల బాలిక. బాలికకు జరిగిన ఓ సంఘటనే జనరేషన్ జెడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా దారి తీసింది. ఇక సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి, రాజకీయ వారసత్వం లాంటి వాటికి వ్యతిరేకంగా జెన్ జెడ్ యువత ప్రారంభించిన ఆందోళనలు హింసాత్మకతకు దారి చేసినాయి. ఇప్పటిదాకా 22 మంది మృత్యువాత పడ్డారు, మరో 300 మంది గాయాలైనవి. చూడండి, ఒక చిన్న విషయం. ఇప్పుడు ఎవరైనా సరే ఆ చేసిన తప్పు ఇంకా సరిదిద్దుకోలేరు. ఈరోజు ప్రభుత్వం పడిపోయే పరిస్థితి, అమాయకమైన ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. 300 మందికి తీవ్ర గాయాలు, 22 మంది మరణం, ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియదు. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇదంతా దేనికోసం వచ్చింది? ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రధాని, దేశ అధ్యక్షుడు, మంత్రులంతా కూడా రాజీనామా చేశారు. అన్ని వ్యవస్థలను ఆర్మీ గుప్పిట్లోకి తీసుకుంది. ప్రస్తుతం ఆర్మీ రక్షణలో ప్రధాని, మంత్రులు ఉన్నారు. ఇక కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామాతో ప్రభుత్వం కూలిపోయింది. సోషల్ మీడియా బ్యాన్ వల్లే ఈ పరిస్థితికి దారి తీసిందని భావిస్తున్నారు. కానీ దీని వెనుక ఓ 11 ఏళ్ల బాలిక ఉంది. ఆమెకు జరిగిన ఓ సంఘటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రేరణ చేసింది. ఎంత పెద్దవాళ్ళు అన్నది కాదండి, ఎంత చిన్న విషయమైనా సరే ఒక్కొక్కసారి కొంప ముంచుతుంది. అదే ఈరోజు నేపాల్ను ముంచింది. గత ఆగస్ట్ తొలి వారంలో ఓ 11 ఏళ్ల బాలిక రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా ఓ మంత్రి ప్రభుత్వ కారు ఢీకొని ఆగకుండా వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా వినాల్సిన అవసరం. అసలు దీని వెనకాతల కథ ఏంటన్నది వాస్తవాలు ఇవి. స్థానికులు వెంటాడి ఆ కారు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. పోలీసులు మంత్రి డ్రైవర్ను 24 గంటల్లోనే విడుదల చేయడం ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని గురిచేసింది. ఈ ఘటనపై ప్రధాని కేపీ శర్మ ఇది ఒక చిన్న సంఘటన అంటూ మాట్లాడాను. ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటలు కొంపలు ముంచుతాయి. అసలు మనం ఊహించాం ఇది మాట్లాడితే ఎలా అవుతుందా అని. కానీ దాని పర్యవసానం రోజు రోజుకి పెరిగిపోతుంటే, దీని మీద వ్యతిరేక పవనాలు వీస్తుంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయే పరిస్థితి. ఈరోజు దేశం, ఒక దేశం అల్లకల్లోలం అయిపోతుంది. అది నేపాల్ ప్రాంతం ఒక్క నేపాల్ అనే కాదండి, ఏ దేశంలో అయినా సరే కల్లోలమే. ఒకరు మాట్లాడే మాటలు, ఒకరు చేసే పనులు, వాళ్ళ చర్యలు వీళ్ళందరికీ కూడా శాపాలుగా మారే పరిస్థితి. అదే పరిస్థితి ఈరోజు నేపాల్లో చూస్తున్నాం. ఇక సోషల్ మీడియాలో బాలిక రోడ్డు ప్రమాద ఫోటోలు, వీడియోలు వైరల్ అయినాయి. దీనిపై ప్రజలు ఆమెకు అండగా రోడ్లెక్కారు, ఆందోళన చేశారు. నువ్వు అలా మాట్లాడతావా అని ప్రధాని నిలదీశారు. ఇళ్ల మీద అటాకులు చేశారు. చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో. ఒక హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో ఉద్యమం ఇప్పటికీ నిరుద్యోగం, అవినీతి పాలనతో నేపాల్ ప్రభుత్వంపై ప్రజల కోపంతో ఉన్నారు. ఒక హ్యాష్ ట్యాగ్ని జనాల్లోకి వదిలేరు, అది ట్రెండింగ్ అయిపోయింది. ఇంకంతే, ఇంక దాన్ని పట్టుకున్నారు, పూర్తిగా జనాల్లోకి వెళ్ళిపోయారు. జస్టిస్ ఫర్ ది గర్ల్,
హ్యాష్ ట్యాగ్ అండి, ఒకసారి మీరు కూడా కొట్టి చూడండి. అది ఎంత వైరల్ అయిపోయిందంటే జస్టిస్ ఫర్ ది గర్ల్, న్యాయం చేయమంటున్నారు ఆ బాలికి. ఈ హ్యాష్ ట్యాగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ప్రతి కుటుంబంలోని కూడా చిన్నారులు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా, బంగారు తల్లులు ఉంటారు కదా, కూతుర్లు. అరే నా కూతురికి ఇలా జరిగితే ఏం చేస్తాం, వాళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదని చెప్పి ఒక ప్రజా ఉద్యమం అయిపోయింది. అదే అంటున్నాను, చిన్న చిన్న అంశాలు కూడా పెద్దవైపోయే పరిస్థితి. దీనికి తోడు నిరుద్యోగం, అవినీతి అది యాడ్ చేసుకున్నారు. ఇంకంతే, ఒకరి మీద ఒకరు రోడ్డు ఎక్కారు, అంతే పతనం అయిపోయింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెటిజన్లు పోస్టులు చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి నిలదీశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని సోషల్ మీడియాను బ్యాన్ చేశారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు వైరల్ అయిపోయి విపరీతంగా వెళ్తే ఏం చేశారు, సోషల్ మీడియాను బ్యాన్ చేశారు. సోషల్ మీడియా సంస్థలు ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని నోటీసులు. చివరి తేదీ ఆగస్టు 28 గడువు విధించింది. సోషల్ మీడియా సంస్థలు ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోకపోవడంతో సెప్టెంబర్ 4న నిషేధం విధించారు. ఈ నిర్ణయంతో యువతలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం. ఇది కదా నేపాల్ ఈ రకంగా కాలిపోవడానికి కారణం. వాళ్ళు చేసిన తప్పుని సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి తీసుకువెళితే దాన్ని బ్యాన్ చేశారు, దానికి ఏమో ఆంక్షలు పెట్టారు. తీరా చూస్తే నిషేధం చేసేశారు. ఇంక ఊరుకుంటారా? చావు దెబ్బ కొడతానంటే ఎవడో ఊరుకోరండి, తిరగబడతారు. సరే చచ్చిపోతున్నామని తెలిస్తే, ఏదైనా మనం పూర్తిగా కోల్పోతున్నామని తెలిస్తే ప్రయత్నం అయితే చేస్తాం కదా. ఇది ఆగ్రహావేశాలతో కూడుకున్న అంశం కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేయలేదు, పోరాటం చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 8న రాజధానితో పాటు అనేక ప్రాంతాల్లో జనరేషన్ జెడ్ పేరుతో నిరసనలు, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టీయర్ గ్యాస్లు, వాటర్ క్యాన్లు ప్రయోగించారు పోలీసులు. ఇక యువతకు పోలీసులకు మధ్య ఘర్షణలో 22 మంది మృతి చెందారు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసిన సర్కారు ప్రజలు పట్టించుకోకుండా ఆందోళన మరింత ఉధృతం చేశారు. ప్రధాని, మంత్రులు ఇళ్లకు నిప్పులు పెట్టించారు. మొత్తం మంటలు చేశారు, బొగ్గు చేసేసారు. అయినా ఆగ్రహం చల్లారట్లేదు. అంటే ఒక్కసారి రాజుకుంటే ఆపడం కష్టం. రాజుకోకముందే ఏదన్నా మనం చూసుకోవాలి. ఇది చెబుతున్న నీతులు ఏ దేశాలకన్నా సరేని. మంట పెట్టినంత వరకే, మంట పెట్టిన తర్వాత అక్కడ వాటర్ అంతా అవైలబిలిటీ లేదనుకోండి, ఇంకా అది కారు చిచ్చులా కాల్చేస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి అయిపోయింది. అడవిని నిప్పు పెట్టారనుకోండి, ఎవడు ఆపలేడు దాన్ని. కారు చిచ్చు అంటారు దాన్ని. ఎవడు ఆపుతాడు? ఆపే పరిస్థితి ఉండదు. ఎన్ని ట్యాంకర్లు తెచ్చినా ఆపే పరిస్థితి ఉండదు. నాశనం అయిపోవడమే, బూడిదైపోవడమే. అదే పరిస్థితి అయింది ఈరోజు నేపాల్లోనే. ఇక జనాగ్రహానికి జడిసి ప్రధాని రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ఇతర మంత్రులు కూడా రాజీనామా. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల సంయమనం పాటించాలంటూ ఆర్మీ సూచనలు చేస్తున్నారు. ఏం చేసినా ఎలా చేసినా తప్పుడు వ్యవహారం. ఒకసారి గ్లాస్ ఎలా ఉంటుంది, దాన్ని అందంగా చూసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. ఒక్కసారిగా నా కింద పడి పగిలింది అనుకోండి, దాన్ని అతికించే పరిస్థితి లేదు. ఈరోజు నేపాల్లో ప్రజల ఆగ్రహాన్ని కూడా చల్లార్చే పరిస్థితి కనిపించట్లేదు. చల్లార్చాలి అంటే ఏదో శక్తి రావాల్సిన అవసరం ఉంది. పాకిస్తాను, బంగ్లాదేశు, అలాగే శ్రీలంక, నేపాల్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ రకమైన కల్లోలానే సృష్టించుకున్నాయి. అందుకని పాలన ఎవరైనా సక్రమంగా చేయాలి, లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎంత చిన్న ప్రయాణం అయినా సరే వాళ్ళని చాలా జాగ్రత్తగా పెద్ద మనసుతో చూడాల్సిన అవసరం ఉంది. 11 ఏళ్ళ బాలికి ఏమని రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ జరిగితే ప్రధాని లాంటి వాళ్ళు ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు తీసుకెళ్ళింది. ఈరోజు రాజీనామా చేసింది. ఆయన ఊహించగలరా? రోడ్డు మీద జరిగిన సంఘటన, ఎక్కడో జరిగిన సంఘటనే, చిన్న సంఘటనే, ఆవిడ ప్రాణాలతో కూడా ఉంది. కానీ చిన్న ప్రమాదానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతారు అని చెప్పిన ఒక్క డైలాగు ఈరోజు రాజీనామాకి దారితీసింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని ఏలినవారు, అధికారులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవన్నీ కూడా గుణపాఠాలు. ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే దానికి పరిష్కార మార్గం చూపించాలి. ఏ చిన్నదే కదా అని వదిలేస్తే అది చిలికి గాలివని ఈరోజు చిచ్చు రూపంలో కారు చిచ్చుగా మారి తగలబెట్టేస్తుంది. ఇది ప్రత్యక్ష నిదర్శనం నేపాల్.